మత్తయి సువార్త 9వ అధ్యాయం చాప్టర్ 9 verse 27 to 31 we read all together. యేసు అక్కడి నుండి వెళ్ళుచుండగా గుడ్డివాడు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా, మమ్మల్ని కనికరింపమని కేకలు వేసింది. ఆయన ఇంట్లో ప్రవేశించిన తర్వాత ఆ గుడ్డివాడు ఆయన ఎదుగు వచ్చి, యేసు, నేను ఇది చేయగలని మీరు నమ్ముచున్నారా అని వారిని అడగగా, వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనకు చెప్పి, అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి, మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగా కానీ చెప్పినంతలో వారి కన్నులు తెరవబడను. అప్పుడు యేసు ఇది ఎవరికి తెలియకుండా చూసుకోవడానికి వారికి ఖండితముగా ఆజ్ఞాపించను. ఆయనను వారు వెళ్ళి ఆ దేశమంతటా ఆయన కీర్తి ప్రచురము చేసి దేవుడు సహాయం కలిగించిన ప్రారంభిస్తుంది. పరలోకమందున్న మా తండ్రి, జరగలిగిన మా దేవా, చూస్తున్న మా ప్రభువా, నీ కృపాసనతకు వచ్చిన నీ బిడ్డలైన మమ్ములను రోసివేయను మా దేవా, నీకే వందనములు, స్తుతులు స్వామి. నీ సన్నిధికి వచ్చినప్పుడు మా ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమని చెప్పాను. చూస్తున్న దేవుడు తండ్రి, మమ్మలను కరుణించు దేవా, మమ్మలను బలపరచు. మాలో ఉన్న విశ్వాసం అధికం చేయి ప్రభు. ఎంతో కొరతలు కలిగిన వినుటి మట్టుకు వింటున్నాము కానీ గ్రహించిన స్థితిలో ఉన్నటువంటి పరిస్థితిని నాడు చూస్తున్నాము తండ్రి. నువ్వు చూస్తున్న దేవుడు, దయచేసి కనికరించి దయ చూపించుము, కరుణించుము. నీ దాసునైన నన్ను సిలుచడం మరుగుపరచుకో ప్రభు. విశ్వాస స్థాయి మాలో మీరు ఆశించినంతగా ఎదుగునట్లుగా మీరే ఈ ఆత్మ ద్వారా సంధించి బలపరిచి మీ నుండి ప్రతి పరసంబంధమైన ఆశీర్వాదాలు ఈ లోకంలో ఉండగానే మేము పొందినట్లు అనుభవించినట్లు మమ్మలను దీవించమని, వినగల చెవులు, గ్రహింపగల మనసు మీరు మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరులారా, ఒక మనిషి జీవితంలో ఉండవలసినటువంటి అత్యంత ప్రాథమికమైనటువంటి లక్షణము లేదా ఉండవలసిన అభ్యాసం దేవుడు చూసేది ఏంటంటే విశ్వాసం. ప్రతి మనిషిలో దేవుడు ఈ విశ్వాసాన్ని చూడాలని ఆశపడుతున్నాడు. దేవుడు విశ్వసించిన వారిని ఆశీర్వదించే దేవుడు. వారి విశ్వాస పరిమాణమును బట్టి వృద్ధి పొందిస్తాడు. దేవుడు వృద్ధి పొందించాల్సిందే కానీ ఏ మనుషులు కూడా సొంత జ్ఞానం వల్ల కానీ, తనకున్న బలం వల్ల కానీ, తనకున్న పలుకుబడి వల్ల కానీ అభివృద్ధి కాలేడు. ఒకవేళ తాత్కాలికంగా అభివృద్ధి అయినా కానీ వారి అంతం బహు భయంకరంగా ఉంటుంది. అందుకనే కీర్తనకారుడు కీర్తనలో ఏం చెప్తాడు? 92వ కీర్తనలో చూడండి ఒకసారి. 92వ కీర్తన 12వ వచనం. 7వ వచనం చదమ్మా. 92, Psalm 92 verse 7. వెరీ గుడ్. When the wicked spring as grass, and when all the workers of the iniquity do flourish, it is that they shall be destroyed forever. నిత్య నాశనము నందటానికి భక్తిహీనులు పుష్పిస్తూ ఉంటారు, పెరుగుతూ ఉంటారు, ఇళ్ళు కట్టుకుంటూ ఉంటారు, రంగులు వేసుకుంటూ ఉంటారు. చూస్తున్నప్పుడు మనకేమనిపించిందంటే, ఏంటిరా మేము ఎంతకాలం ఉన్నా కానీ ఇట్నే ఉన్నాం, మాకు దేవుడు సహాయం చేయట్లేదే అని మనలో విశ్వాసం ఉన్నది కాస్త తొలగిపోయేటట్టు సాతానుడు వాళ్ళని కొంచెం అభివృద్ధి చేస్తాడు. అభివృద్ధి చేసేవాడు సాతానుడే, దేవుడు కాదు. సాతానుడు అభివృద్ధి చేస్తాడు. ఎంతవరకు అంటే నువ్వు నరకానికి పోయేంతవరకు, ఇంకంతవరకు. ఇంకా ఆ తర్వాత వాడు ఏం చేయలేడు. నరకంలో ఒక్కసారి పడ్డాక నీ చెయ్యి విడిచిపెడుతున్నాడు. వాడికే దిక్కు లేదా, సాతానికే దిక్కు లేదు నరకంలో. వాడే కాలుతూ ఉంటాడు. వాడితో పాటు వాడి అనుచరులు కూడా ఇక్కడ వాడిని అనుసరించి, వాడి పద్ధతులు అనుసరించి, వాడి మార్గం అనుసరించి, ఈ లోకమే శాశ్వతం అనుకొని, ధనమే దేవుడు అనుకొని, కళ్ళకు అద్దుకొని ఉన్న వాళ్ళు
చాలా భయంకరమైనటువంటి ప్రమాద స్థితిలో ఉన్నారు అనే సత్యాన్ని ఈ రాత్రి కాలంలో దేవుని బిడ్డలు గమనించాలి. దేవుడు తన బిడ్డలకు లేదా తనను నమ్మిన వారికి ఏది తక్కువ చేస్తానని ఏ రోజు చెప్పలేదు, ఎక్కడ రాయబడలేదు, ప్రపంచ చరిత్రలో అది లేనే లేదు. దేవుడికి అసాధ్యమైంది లేనే లేదు. ఇక ఆయన యొద్దకు వచ్చే వారికి దేవుడు ధారాళంగా ఇస్తాడు కదా. చాలా సూటిగా ప్రభు మాట్లాడుతూ ఉండేవాడు శరీరధారిగా ఉన్న దినాలు. మీరు చెడ్డవారై ఉండి కూడా మీ పిల్లలు మంచి ఈవులు ఇస్తారు మీ పిల్లలకి. మరి నేను మా పరలోకముందున్న తండ్రి పరిశుద్ధుడు, మంచి దేవుడు, గొప్ప దేవుడు, మీరు అడిగిన వాటికంటే ఎక్కువగా ఇస్తాడా? ఇవ్వడా? అన్యాయస్తులే మంచి మంచి తన పిల్లలకి ఇస్తున్నప్పుడు నీతి గల న్యాయవంతుడైన దేవుడు ఎందుకు ఇవ్వడు? మన విశ్వాస పరిమాణం, విశ్వాసం. ప్రియ సహోదరులారా, ఈ విషయాన్ని మన జీవితంలో ఎప్పుడు మర్చిపోకూడదు. మనం బ్రతికేది విశ్వాసంతోనే. హబక్కూకు గ్రంథం ఏం చెబుతుంది చూడండి. హబక్కూకు 2:4, బుక్ ఆఫ్ హబక్కూక్ చాప్టర్ 2:4. ఎవరైనా తీసిన వాళ్ళు చదవండి. ఓకే, అయితే వారు యథార్థవంతులు కాకపోయినా కానీ ఏం చేస్తారంటే వాళ్ళు తమలో తమ అతిశయపడుతుంటారు. మేము అసలు ఏందనుకుంటున్నాం, నువ్వు అక్కడ పోయి ప్రార్థన చేసినా ఒకటే, నేను ఎక్కడుండి అంతా సాధిస్తున్నా అంటారు. అంతా ఉట్టిదే. వాడు భ్రమపరిచే ఆత్మల చేత బంధించబడ్డ వాళ్ళు అట్లా ఆలోచిస్తారు. ఎందుకంటే సంఘానికి దేవుడిచ్చిన అధికారము, పరిశుద్ధులుగా కూడి ప్రార్థన చేస్తున్నప్పుడు జరిగే కార్యాలు అన్నీ ఇన్ని కావు. ఈనాడు సాతానుడు లేదా దుష్టుడు లేదా మోసపరిచేవాడు, మోసగాడు వాడి పేరు, వాడు చేసే పని ఏంటంటే మనలను మోసం చేయటం. చర్చికి పోవాల్సిన అవసరం లేదు, దేవుని ఆలయానికి పోవాల్సిన అవసరం లేదు, లేకపోతే నువ్వు ప్రార్థించే వాళ్ళతో కలిసి ప్రార్థన చేయాల్సినంత అవసరం అయితే లేదు. నీ దేవుడు చెప్పలేదా నీ ఇంట్లోకి పోయి తలుపు వేసుకోమని అని? సాతానుడు దుర్బోధ చేస్తాడు. అది ఎప్పుడు చెప్పాడు? నీ వ్యక్తిగత ప్రార్థన విషయంలో నీకు ఖాళీ సమయం దొరికినప్పుడు నువ్వు అలా చేయాలి. సంఘముగా పరిశుద్ధులు చేరి ప్రార్థన చేస్తుంటే నువ్వు దేవునింటికి రావాలి. ఇది దైవ నియమం. నువ్వు నిజముగా యేసు క్రీస్తు రక్తములో కడగబడిన బిడ్డవైతే, నువ్వు బ్రతికే ఉంటే, నువ్వు నిజంగా సజీడు అని దేవుని బిడ్డవైతే నువ్వు ఊరికి ఇంట్లో కూర్చో. ఇఫ్ యు ఆర్ సిట్టింగ్ ఇన్ ద హౌస్, you are not belongs to the Lord. You are under the powers of the darkness. నువ్వు దుష్ట శక్తుల చేత బంధించబడి ఉన్నావన్న విషయాన్ని గమనించాలని ప్రభునామములో మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాను. మోసపోవద్దు, మోసపరచబడవద్దు. నేను అన్నీ కలిగి ఉన్నానని కూడా మనము గర్వించవద్దు. కనుక ప్రభు చెప్తున్నాడు ఇక్కడ చూడండి, మత్తయి సువార్త 9వ అధ్యాయం, గాస్పెల్ అకార్డింగ్ టు మాథ్యూ చాప్టర్ 9 సెకండ్ భాగంలో 2వ పోర్షన్లో మనం చూస్తున్నాం. గుడ్డివారితో ప్రభు మాట్లాడుతున్న మాటలు ఒకసారి చూద్దాం రండి. ఏమంటున్నాడు ప్రభు? నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని అడుగుతున్నాడు. అంటున్నాడు ప్రభు, believe ye that I am able to do this? నేను ఇది చేయగలనని మీరు నమ్ముతున్నారా? ఈ రాత్రికాల సమయంలో ప్రభు అడిగే ప్రశ్న, విశ్వాసి అని చెప్పుకుంటున్న ప్రతి ఒక్కరిని ప్రభు అడిగే ప్రశ్న ఏంటంటే, నువ్వు నమ్ముతున్నావా? నువ్వు ఇచ్చే జవాబు అవును ప్రభువా నేను నమ్ముతున్నాను అని అయితే గనక నీ దేవుడు చెప్పే సమాధానం కూడా అక్కడే ఉంది. చూడండి ఏమంటాడు ప్రభు? నీ నమ్మిక చొప్పున నీకు కలుగుతుంది. అకార్డింగ్ టు యువర్ ఫెయిత్ be it unto you. According to your faith, quantity or gravity or the level of faith, నీకు ఎంత విశ్వాసం ఉంటే అంత నువ్వు పొందుతావు. నీకు విశ్వాసం లేదంటే నువ్వు ఏమీ పొందలేవు.
నీకు విశ్వాసం లేదు కాబట్టి నువ్వేం చేస్తావంటే బలముతోనో నయానో భయానో సంపాదించుకోవాలని ఏదో రకంగా పరిగెడుతున్నాడు ఈరోజు మనుషుడు. మనిషికి కావాల్సింది ఫెయిత్, విశ్వాసం. ప్రభు చెప్తున్నాడు, నీ విశ్వాసం చొప్పున నీకు జరుగుతుంది, అకార్డింగ్ టు యువర్ ఫెయిత్. నాకేం జరగటం లేదంటే నీకు అప్పుడే తీర్పు తీర్చబడుతుంది. అదేంటంటే నీకు విశ్వాసం లేదు. పేరుకి విశ్వాసాన్ని చెప్పుకొని విశ్వాసం లేకపోతే నువ్వు దరిద్రుడు. యు ఆర్ ఏ పూరెస్ట్ ఆఫ్ ద పూర్. ఇట్స్ వెరీ సాడ్. లోపం దేవుల్లో కాదు, లోపం ఎవరిలో ఉంది? మనలోనే. అరే విశ్వసించడమే కష్టమా నీకు? విశ్వసించిన వారిని దేవుడు ఎప్పుడు కూడా సిగ్గుపడినాడు. గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాన్ని. దేవుడు ఎప్పుడు ఎక్కడ సిగ్గుపడినాడు? నువ్వు నిజంగా ప్రభునందు విశ్వసించావా? నిన్ను దేవుడు దుఃఖపరచలేడు, నిన్ను అవమానపడలేడు, నీ తల దించుకోనేడు, నిన్ను తలగా ఉంచుతాడు. దేవుని మహిమ కొరకై నిన్ను వాడుకుంటాడు దేవుడు. తాత్కాలికంగా ప్రస్తుతానికి ఏమి లేకపోవచ్చు, అంత మాత్రం చేత నువ్వు దరిద్రుడు కాదు. పేద లాజరు ఏమీ లేకపోయినా కానీ ఆయన దరిద్రుడు కాదు. ఈజ్ ద రిచెస్ట్ మ్యాన్ దాన్ దిస్ రిచ్ పర్సన్. కాదా? ఆయన ధనమైన బతికించలేకపోయిందండి. నరకం నుండి ఆయన ధనమైన కాపాడలేకపోయింది. ధనవంతుడు ధనము ప్రయోజనం లేకుండా పోయింది, ఉపయోగం లేకుండా పోయింది. దిక్కుమాలినోళ్ళలాగా నరకంలో పడి, అయ్యో తండ్రి అయిన అబ్రాహాము తండ్రి అని పిలుస్తున్నట్టు ఈయన కూడా అరకొర విశ్వాసం కానీ ఫుల్ విశ్వాసం లేదు. తండ్రి అని పిలవాలంటే అబ్రాహాముకి అర్థం క్వాలిఫికేషన్ ఏంటో తెలుసు. నీకు కొద్ది ఒక విశ్వాసం ఉంటే నువ్వు అబ్రాహాము కుమారుడు అవుతావు. విశ్వాసులందరికీ అబ్రాహాము ఎవరు? తండ్రి. ఇప్పుడు ఈ ధనవంతుడు అక్కడ నుండి ఏమని కేకేస్తున్నాడు? పాతాళం నుండి, తండ్రి అయిన అబ్రహామా. మనం ఇప్పుడు ఏమనుకోవాలా? ఆయన విశ్వాసం సరిగ్గా లేదనుకోవాలి. ఉంది కానీ క్రియలు లేని విశ్వాసం. అది ఆయనకు విశ్వాసం ఉంది. ఈరోజు చాలామందికి కూడా విశ్వాసం ఎంతవరకు కొద్ది గొప్ప ఉండదు, అరాకొర ఏదో ఉంటుంది. కానీ ఆ అరాకొరతో పాటు క్రియలు కూడా ఉండాలి. క్రియలు ఉండాలి. నువ్వు దేవుని కొరకై ప్రయాసతో ఎంత దూరం పరిగెడతావు, దేవుని కొరకై నువ్వు ఎంత క్రయము చెల్లిస్తావో దానికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. నేను ఎరుగుదును, చాలామందిని చూశాను. నా జీవితంలో నేను ఎంతోమందిని చూస్తూ వచ్చాను. పెద్దవాళ్ళు, నాకంటే వృద్ధులు, దేవుని కొరకై ఆశగొని దేవుని వాక్యం ఎక్కడుంటే అక్కడికి పరుగు తీస్తున్న దినాలు నేను చూశాను. చాలా ఆశ్చర్యపోయేవాడిని. ఒక వృద్ధురాలు సన్నగా ఉంటుంది, కళ్ళు సరిగ్గా కనిపించవు, కళ్ళజోడు పగిలిపోయి ఉంటుంది, పెద్ద కళ్ళజోడు. అంటే సైట్ ఎక్కువ ఉంది పాపం. భర్త లేడు, పెదవరాలు. బైబిల్ సంచేసుకుంటుంది, బైబిల్తో పాటు కంజరు పెట్టుకుంటుంది. ఆమెకు చదువు రాదు. 15 కిలోమీటర్లు నడుచుకొని వెళ్ళిపోతాయి. నీ సాక్ష్యం ఏంటి? ఈరోజు ఇక్కడే ఉంటారు. ఈ రాజగురు కల్ప ఈ చుట్టుపక్కలే ఉంటారు మనోళ్ళు. పెట్ట కథలు చెప్పుకుంటా, కుంటి సాకులు చెప్పుకుంటా ఇంట్లో ఉంటారు. నీకు దేవుడు ఎందుకు సహాయం చేయాలి? అయినా దేవుడు దయగలిగిన వాడు. ఇంకా మనల్ని బ్రతికిస్తున్నందుకు కృతజ్ఞత కలిగి, దేవుడి కంటే నీ పనులు ముఖ్యమా? దేవుడిని నీ రాత్రి అడిగితే పిలిస్తే ఎక్కడికి పోతాయి నీ పనులు? నువ్వెక్కడుంటావు? వేర్ ఈజ్ యువర్ డెస్టినేషన్? వాట్ అబౌట్ యువర్ థింగ్స్ దట్ యు ఆర్ గ్రాబింగ్ ఆన్ ది ఎర్త్? ఈ భూమి మీద నువ్వు సంపాదించుకుంటున్నావే, దేవుడిని పక్కన పెట్టి, దేవుని ప్రార్థనలు పక్కన పెట్టి, ఇది నా, కొంతమంది ఎట్లాంటి వాళ్ళు, ఇది మా మందిరం కాదు, ఇది మా సంఘం కాదు, ఇది మా గుంపు కాదు. ఎవడు చెప్పాడు? దేవుడు
అందరికీ ప్రభువే. యేసు క్రీస్తు అందరికీ ప్రభు. యేసు ఒక్కడే, ఆయన వాక్యం ఒక్కటే, ఆయన బిడ్డలు మనం అందరం ఒక్కటే, మనం రేపు ఉండబోయే స్థలం కూడా ఒక్కటే. నువ్వు ఈరోజు ఆ సంఘం మాది కాదు, మాది ఎక్కడో ఉంది, మాది ఇంకొక చోట ఉంది, మా దూరం కాడు పాటలేలే. సైతాను నీకు వేసిన వలలో నువ్వు ఉన్నావు. నువ్వు దూరం అయితే పోవాలి, నువ్వు పరిగెత్తు. నువ్వు పోలేకపోతే ఇక్కడికి రా, ఇక్కడ కూడా నీ దేవుడే. ఈ దేవుడే వేరే దేవుడు కాదు. దయచేసి మోసపోవద్దు ప్రియమైనటువంటి సహోదరులారా. విశ్వాసం అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. విశ్వసించిన వారిని దేవుడు సిగ్గుపరచడం. ఆ వృద్ధురాలు నా కొరకు చాలా భారంగా ప్రార్థన చేసింది. ఆమె ప్రార్థన ఫలితం కూడా ఉంది. ఈరోజు నేను ఇక్కడ నిలబడ్డా. నేను ఆమెతో ఒక ఛాలెంజ్ చేసేవాడిని. నువ్వు పోతావు పరలోకానికి, నేను పోతాను, చూద్దాం. కోపంతో అనేవాడిని, ఇసుకిస్తూ ఉండేది. ఆ వయసు అలాంటి తెలిసి తెలియదు. దేవుడు ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచేవాడు. ప్రభు యొద్దకు వచ్చిన వారిని దేవుడు త్రోసివేయడు. నువ్వు ప్రభు ఇంటికి వస్తే, ప్రభు దగ్గరికి వస్తే, ప్రార్థనలో నువ్వు కూడుకుంటే, పరిశుద్ధంలో నువ్వు కలిస్తే దేవుడు నిన్ను దృష్టిస్తున్నాడు, నీకు సాయం సిగ్గుపరచని. అందుకనే పేతురు రాసిన పత్రికలో, మొదటి పత్రికలో పేతురు ఈ గంభీరమైన సత్యాన్ని మన గమనానికి తీసుకొస్తున్నాడు. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. అందరం చూడండి. Wherefore also it is contained in the scripture, behold, I lay in Zion a chief cornerstone, elect, precious, and he that believeth on him shall not be confounded. That means shall not be put to shame. సియోనులో నేను మూలరాయిని వేశాను. విశ్వసించువాడు సిగ్గుపడడు. కొంతమందికి మందిరానికి రావాలంటే సిగ్గు, బైబిల్ పట్టుకొని వీధిలో నడవాలంటే సిగ్గు, పిచ్చి పనులు చేయటానికైతే సిగ్గు ఉండదు. అతిశయించాల్సిన వాటి యందు అతిశయించదు, వ్యర్థమైన వాటి యందు అతిశయించేటువంటి ప్రజలు ఎక్కువ ఉన్న లోకం. దేవుని బిడ్డలంగా దేవుడు వాక్యం విషయంలో, దేవుని పరిచర్య విషయంలో, దేవుని బైబిల్ చేతిలో పట్టుకొని వచ్చే విషయంలో సిగ్గుపడకూడదు. ఇట్లా పట్టుకుని రావాలి బైబిల్. బెంగళూరు నగరంలో మేము ఉన్నప్పుడు మందిరానికి వెళ్ళేటప్పుడు నేను ఇలాగే బైబిల్ పట్టుకుని వెళ్ళేవాడిని ఆరంభంలో. తర్వాత నేను కొంతకాలం తర్వాత బ్యాగ్ తీసుకున్నాను. ఎందుకంటే పరిచర్యలు వెళ్ళేటప్పుడు నాకు ముఖ్యమైనవి పెట్టుకోవడం కోసం నేను జాబ్ చేస్తున్నప్పుడే పరిచర్య చేసేవాడిని. బ్యాగ్లో నా థింగ్స్ అని పెట్టుకునేవాడిని. మర్చిపోతానేమో ఇవన్నీ అక్కడ ఉంటే అప్పుడు బ్యాగ్ తీసుకున్నాను. అంతకుముందు నేను విశ్వాసిగా ఉన్నప్పుడు బైబిల్ ఇలా పట్టుకొని నడుచుకుంటా వచ్చేవాళ్ళం. అక్కడ సేవకుడు ఒకరోజు ఏం చెప్పాడంటే, అన్నా నువ్వు ఇలా బైబిల్ తీసుకొని వస్తున్నావు, ఇక్కడ కొంచెం తొందర చేసేవాళ్ళు ఎక్కువ. అమ్మసన్నా, ఇక్కడ తొందర చేసేవాళ్ళు ఎక్కువ, దయచేసి ఏదన్నా కవర్లో పెట్టుకోరా అన్నా, ఏదో ఒకటి చేస్తారేమో నిన్ను అనేవాడు. అని ఎన్నిసార్లు చెప్పినా నేను అంతే లేవు. సరేలేనా, కాదులే, నాకు ఇలా రావడం తృప్తి, ఇలా పట్టుకొని రావడం నాకు తృప్తి, సాటిస్ఫాక్షన్. పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని పోవడానికి సిగ్గేంటి? పాపిస్టి గ్రంథాలు పనికి మళ్ళీ న్యూస్ పేపర్ పట్టుకొని పోవడానికి సిగ్గుపడాలి. పేపర్ని అయితే ఎట్ట పట్టుకొని పోతాడు ఒకడు. అన్ని మర్డర్సే మానభంగాలే దాంట్లో ఉండేది. ఏముంటాయి పేపర్లు? వాడు నీడు కొట్టాడు, వీడు వాడిని కొట్టాడు, ఇదే కదా. వాడు తెచ్చాడు, వీడు తెచ్చాడు, అది చదివి వీడు చావాలి. మళ్ళీ బొండాగి కరోనా వచ్చింది, నీ ఇంటి పక్కడికి వచ్చిందని వీడు చావాలి.
బైబిల్ పట్టుకో, బ్రతికిస్తుంది. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు, నువ్వు బ్రతుకుతావు. బ్రతకటే కదా కావాల్సిన మీద. యేసు దగ్గరికి వస్తే బ్రతుకుతావు, బ్రతికిస్తాడు ఆయన. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాడిని సిగ్గుపడినాడు, ఎప్పటికీ సిగ్గుపడినాడు. ఇక్కడ మనం కింద చూస్తే విశ్వసించిన వాళ్ళ గతి ఎట్లుంటుందో చూడండి. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు, విశ్వసించిన వారికి ఏ రాతిని నిషేధించదో అది మూలకు తలరాయి, అడ్డురాయి మరియు అడ్డుబండయు ఆయన. ఎవరికి? 8వ వచనంలో ఉంది. అండ్ ఏ స్టోన్ ఆఫ్ స్టంబలింగ్ అండ్ రాక్ ఆఫ్ అఫెన్స్. ఈవెన్ అడ్డుబండ. ఇంకా మనం యెషయా గ్రంథంలో చూసినట్లయితే 28వ అధ్యాయం 16వ వచనంలో ఉన్న ఈ ప్రవచనాన్ని మనం చూసి, ఇది ఒక ప్రవచనం. ఇది మనకి యెషయా గ్రంథంలో కనపడుతుంది. రండి, బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 28 verse 16, 16వ వచనం. ఓకే. సియోనులో పునాదిగా రాతి వేసిన వాడును నేనే, పరిశోధింపబడిన రాయి, టెస్టెడ్ స్టోన్. విశ్వసించువాడు కలవరపడడం. కలవరాలు ఎవరికి? అవిశ్వాసులకి. నీ విశ్వాసము చొప్పున నీకు కలుగునుగాక. నీ విశ్వాసం చొప్పున నీకు కలుగుతుంది, దేవుడు ఇస్తాడు. కనుక ఈ రాత్రికాల సమయంలో ఇలాగ మనం చూసుకుంటూ ముందుకు పోతే, ఈ రాయి, ఈ నిషేధింపబడిన రాయి ఎవరంటే ప్రభుని యేసుక్రీస్తు వారికి సాదృశ్యం. ఎవరైతే ఈరోజు యేసుక్రీస్తుని రిజెక్ట్ చేస్తున్నారో, నిషేధిస్తున్నారో, వాళ్ళకి ఎలాంటి వాడంటే స్టంబలింగ్ బ్లాక్. ఇక్కడ మనం చూస్తే ఎట్లుండదంటే ఆయన పౌడర్గా చేస్తాడని ఉంది. ఎక్కడ? దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 44వ వచనం. ఆ రాజుల కాలంలో పరలోకం నుండి దేవుడు ఒక రాజ్యమును స్థాపించును, దానికి ఎన్నటికీ నాశనం కలగదు. ఓకే. ముందు చెప్పిన రాజ్యములన్నిటిని పగలగొట్టి నిర్మూలము చేయను, కానీ అది యుగం వరకు నిలుచును. ఏం చేస్తంట? ముందు చెప్పిన రాళ్ళు ఉన్నాయే, వాటన్నిటిని క్రష్ చేసి పౌడర్ పొడిగా చేసేస్తుంది. ఈ రాయి ప్రభు అయిన యేసుక్రీస్తు సాదృశ్యం. ప్రభు అయిన యేసుక్రీస్తు రాజ్య స్థాపన చేసడానికి రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పటికీ ఏ రాజ్యం ఇక్కడ నిలవదో, మనుష్య రాజ్యాలన్నీ కూల్చివేయబడతాయి. సాతాను యొక్క రాజ్యము కూల్చివేయబడుతుంది. దేవుని రాజ్య స్థాపన జరిగినప్పుడు నిరంతరం ఉంటుంది రాజ్యం. ఈ రాజ్యంలో సభ్యుడిగా నువ్వు ఉండాలంటే ఈ రాత్రికాల సమయంలో యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు. ఈ యేసుక్రీస్తును నువ్వు తృణీకరించావంటే, నాకు అవసరం లేదని చెప్పి రిజెక్ట్ చేస్తే, నువ్వు దేవుని రాజ్యం నుండి తృణీకరించబడతావు, రిజెక్ట్ చేయబడతావు. అంతేకాదు, నీవు ఏడ్పు పండ్లు కొరికేటువంటి భయంకరమైన అగ్నిగుండంలో పాలు పంపులు పొందాల్సి. కొంతమంది అంటారు, అదేందండి దేవుడు ప్రేమ గల్లవాడు అంటారు, మరి అంత భయంకర నరకలు ఎందుకు వేస్తాడంటే, దేవుడు వేయటం కాదు, నీకే నువ్వే కావాలని వెళ్తున్నావు. దేవుడు నరకంలో ఎవరు నేయడు. నువ్వే నీ పాపిష్టి బుద్ధులు మానుకోకుండా, నీ వంకర బుద్ధి మానుకోవడానికి ఇష్టం లేకుండా, దేవుని యందు విశ్వాసం ఉంచడానికి కూడా కష్టంగా ఫీల్ అయిపోయి, నీ చేతులారా దేవుడు ఇస్తున్నటువంటి రక్షణ కూడా నాకొద్దుపో అని తృణీకరిస్తున్నావు. గనుక
నీ అంతట నువ్వే పరిగెత్తుకుంటెళ్ళి అగ్నిగుండంలో దూకుతున్నావు. అందుకే గోతికి పరిగెత్తేవాడిని ఏం చేయొద్దంటాడు సామెతల గ్రంథంలో. ఏం చేయదు, గోతికి పరిగెత్తేవాడిని ఆపొద్దంట. వాని ఏం చేస్తావు? ఒరే వెళ్ళొద్దురా అన్నా కానీ నేను వెళ్ళాల్సిందంటే మనం ఏం అనకూడదండి. అనవసరమైన తలనొప్పి మనకి. కొంతమంది పరిగెడుతుంటే పరిగెత్తండి. ప్రభునందు ప్రియమైన సహోదరులారా, ఆ గుడ్డివారిద్దరు ప్రభు దగ్గరికి వచ్చారు, కేక వేశారు, దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించవా, మమ్మల్ని కరుణించయ్యా, నేను మీకు ఈ కార్యం చేయగలను, నువ్వు నమ్ముతున్నావా? ప్రభు అంటే అవును ప్రభు, అట్లాగైతే మీ నమ్మిక చొప్పున మీకు జరుగుతుంది అని చెప్పిన వెంటనే వారి కళ్ళు తెరవబడినాయి. గుడ్డి వారిద్దరు కళ్ళు తెరవబడినాయి. వాళ్ళు గంతులు వేశారు. ఎప్పుడు చూడనటువంటి లోకాన్ని చూసి ఆనందించి ప్రభుని ఆరాధించి, ప్రభు ఎవరికి కూడా చెప్పొద్దయ్యా అన్నా కానీ చెప్పలేకుండా ఆగలేకపోయారు. వాళ్ళ సంతోషం అలాంటిది కదా. ఏంది అప్పుడు దాకా అంతా చీకటి లోకం అయిపోయా, ఒక్కసారి కళ్ళు తెరిస్తే ఇంత రంగుల ప్రపంచాన్ని కోల్పోయే దేవుడా అని ప్రభుని ఆరాధించారు, గంతులు వేశారు. అందుకని ఈనాడు రక్షణ పొందిన బిడ్డ మనోనేత్రాలు వెలిగించబడిన తర్వాత దేవుడు పరలోక రాజ్య దృశ్యాలను కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంటే గంతులు వేస్తాడు, ఆనందిస్తాడు. చెప్పకుండా ఉండలేడు, సువార్త చెప్పకుండా ఉండలేడు, దేవుడు రాజ్య సువార్త ప్రకటించకుండా ఉండలేడు. అందుకే దైవజనుడు భగత్ సింగ్ గారి దగ్గర వాళ్ళ మమ్మీ డాడీ ఏం చెప్పాడు? అయ్యా నువ్వు నమ్మితే నమ్మేవు కానీ ముంబై పోర్ట్ దగ్గర ఆయన రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు భగత్ సింగ్ గారిని చదువులు ముగించుకుని వచ్చాడు. అయినా నువ్వు నమ్మితే నమ్మేవు మంచిదరా, ఇంటికి వచ్చి నీ ఇంట్లో గదిలో ప్రార్థన చేసుకుని ఎవరుకున్న మౌనం ఉండు, నా కంపెనీ వ్యవహారాలన్నీ కూడా బిజినెస్ అంతా నువ్వు చూసుకో బాబు అని చెప్పాడు. మనమైతే ఏమంటాం? ఎందుకంటే అక్కడ ఆస్తి అంతా పోద్ది, అసలుకే చూసుకోవాల్సిన బాధ్యతల్లాగా ఇస్తున్నాడు. ఏం లోపల పోయి ప్రార్థన చేస్తే దేవుడికి తెలీదా? దేవుడు మా నాన్న మనసు నిదానంగా మారుస్తాడు అనుకుని ఉండేవాడు. మనమైతే దేవుడు ప్రార్థన వినడా? నేను ప్రార్థన చేస్తాను, మా ఊరు మొత్తం మారిపోద్ది నేను పోతే ప్రార్థన చేస్తాను అనుకొని మనం పోయి బిజినెస్లో మునిగి 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 పేకల లోతు మునిగేవాడు. దైవజనుడు సారీ డాడీ ఏమన్నాడు? దేవుడే నా ఊపిరి, నేను బ్రతికున్నవాడు ఎలాగైతే శ్వాస పీల్చుకోకుండా ఆగలేడో నేను కూడా ప్రభువు అయిన యేసు క్రీస్తు రాజ్య సువార్త ప్రకటించకుండా ఆగలేను. దేవుని బిడ్డల సజీవ సాక్ష్యం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డల, దేవుడు మనలో సిగ్గుపడినాడు. దేవుని వాక్యాన్ని వింటున్నావు, దేవుని ప్రార్థించడానికి వచ్చిన నువ్వు ఎంతో ధన్యుడవు, ధన్యురాలు. ఎంతోమంది నశించిపోతున్నారు. విశ్వాసం లేని దరిద్రం అంటే ఏదో కాదు, విశ్వాసం లేకపోవడం దరిద్రం తెలుసా? ద డెఫినిషన్ ఏంటంటే అవిశ్వాసి దరిద్రుడు, విశ్వాసం లేనివాడు దరిద్రుడు. ఎందుకని? ధనవంతుడు పేదలు అదే బెస్ట్ ఎగ్జాంపుల్. పేదవాడైనా పరలోకంలో సింహాసనం అది ఎవరు? అబ్రహాము రొమ్మున ఆనుకొని హాయిగా రెస్ట్ తీసుకుంటున్నాడు. ఈ ధనవంతుడు ఇక్కడ ఉయ్యాలూగినోడు ఇష్టానుసారంగా ఎంజాయ్ చేసినాడు ఎక్కడున్నాడు? అగ్నిలో ఉన్నాడు. ఇప్పుడు ఎవడు ధనవంతుడు చెప్పండి? లాజరే ధనవంతుడు, విశ్వాసే ధనవంతుడు. ఈ లోకంలో డబ్బులు బట్టి ధనవంతుడని డిసైడ్ చేయటం అనేది కరెక్ట్ కాదు. విశ్వాసం ముందు ఈ లోక ధనం నిలవదు. దైవజనుడు భగత్ సింగ్ గారికి ఉన్నది అదే విశ్వాసం. ఆయనలో డబ్బులు లేవు, ఆయన దగ్గర అన్నీ వదిలిపెట్టి వచ్చేసాడు. ఖాళీ చేతులు, ఖాళీ బ్యాగ్. ముంబై వీధుల్లో నేను చదివినాను, బిస్కెట్స్ తిని టీలు ఎవరన్నా ఇస్తే తాగి పత్రికలు పంచాడు, దేవుని సేవ చేశాడు. అలాగా ఆరంభించబడిన పరిచర్యే ఈరోజు మనం అనుభవిస్తున్నాం. వీఆర్ రిజాయిసింగ్ ఇన్ దిస్ హెవెన్లీ డివైన్ విజన్. వాట్ ఏ గ్లోరియస్, ప్రెషియస్, వండర్ఫుల్ ప్రివిలేజ్ ఫర్ us. మనం ఎంతైనా కృతజ్ఞులను విశ్వాసంతో మనం కూడా ముందుకు సాగాలి. దయచేసి మోకరించండి, ప్రార్థన.